ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని? అనిత గారి మీద ఆయన కామెంట్స్ అది పెద్ద రచ్చ కింద అవుతున్నది 2 రోజుల నుంచి. డిబేట్లో పాల్గొన్న కీర్తన గారికి, వెంకటరెడ్డి గారికి, వంశీకృష్ణ గారికి, అలాగే ముందుగా వర్మ గారికి, 99 ఇష్యూలకి నా శుభ సాయంత్రం. ఒకటే సార్ వర్మ గారు, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేది మనం అందరం చూసుకుంటే, అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలైతే ఒక ఆవిడ అలాగే హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఆ మాటలు, అంటే వెంకటరెడ్డి గారు మాట్లాడింది వాస్తవం అయినా సరే కానీ వాళ్ళు మాట్లాడామని మేము మాట్లాడుతున్నాం అనేది అది వాస్తవాలు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని అలాగే విమర్శించడం అంటే వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. ఏదైనా రాజకీయ విమర్శలు చేసుకుని చేయొచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత ఆవిడ వస్త్రధారణ లేకపోతే ఆవిడ అలవాట్ల మీద అలా చేయడం ఎవరు చేసినా తప్పే, ఏ పార్టీ చేసినా తప్పే. అలాగే నేను ముఖ్యంగా ఇంకో విషయం మాట్లాడతాను ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కొత్త జాయినింగ్ చేసుకోవడం కోసం మోడీ గారు ఆశీస్సులు తీసుకుని వచ్చి జాయినింగ్లు పెట్టి కొత్త కమిటీ చేశారు అనే టాపిక్ మీద మీరు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు నుంచి కూడా, అంటే వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు, అలాగే టీడీపీ నుంచి వచ్చి కూడా జనసేనలో జాయిన్ అయ్యి ఎలక్షన్ ముందు, తర్వాత ఎలక్షన్ తర్వాత వచ్చిన వ్యక్తులు కూడా, ఉదాహరణకి తీసుకుంటే మనం వైసీపీ నుంచి వచ్చిన ఉదయభాను గారు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు చూసుకుంటే మండల బుద్ధప్రసాద్ గారు, అంజీబాబు గారు, అలాగే ఎలక్షన్ తర్వాత కిలారి రోసయ్య గారు, ఇలాంటి వ్యక్తులందరినీ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా తీసుకునేది ఏమీ లేదు. ఈ తీసుకునే విధానంలో ఆయన ఒక్కడే డిసిషన్ తీసుకోకుండా ఈ 14 మందితో, అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని పాత జనసేన పార్టీలో కష్టపడిన వ్యక్తుల్ని కలిపి కమిటీ చేసి వాళ్ళు ఆహ్వానిస్తున్నాం అని ఒక రకంగా మేము తలుపులు తీసామని చెప్పడం కోసం ప్రజల్లోకి వాళ్ళ కమిటీ వేయడం జరిగిందేమో. దాన్ని అందరూ ఆహ్వానిస్తాం. ఏ పార్టీ అయినా సరే వస్తానని ఆహ్వానించి దాన్ని ఎంక్వైరీ చేసి తీసుకుంటాం అనేది పార్టీ బలోపేతం కోసం చేయటం అనేది ఎవరి పార్టీ విధి విధానాలు వాళ్ళకు ఉంటాయి. అలాగే ఇవాళ తెలంగాణలో ఎల్లుండ ఆఫీస్ ఓపెనింగ్ అలాంటివి పెట్టడం జరిగింది. అది కూడా మంచి పరిణామమే. తెలంగాణలో కూడా విశ్రమ చేయడం. ఇప్పుడు ముఖ్యంగా నేను మాట్లాడదలసింది ఏంటంటే సార్, నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నా, బీజేపీ పార్టీలో ఉన్నా. నాకు ఒక విషయంలో చాలా బాధ కలిగింది. ఎందుకంటే 15 రోజుల నుంచి సాయి కృష్ణ అనే వ్యక్తి మాట్లాడదామండి. వంశీ అయిపోయిన తర్వాత అది మాట్లాడదాం. వంశీ రెస్పాండ్ అవ్వండి, ఏం జరుగుతుంది? సో ఈరోజు మరి అనిత గారి మీద అమర్నాథ్ అనేటువంటి ఒక మాజీ మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి వెంకటరెడ్డి గారికి సగం నాలెడ్జే ఉందనుకుంటా, సగమే విన్నట్టున్నారు ఆయన. ఆ తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆమె చేసే ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, నేను వాడి పడేసిన కారు ఆవిడ వాడుతుంది, నేను వాడి పడేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు ఆవిడ వాడుతుంది అనేటటువంటి మాటలు సార్ వెంకటరెడ్డి గారు బ్రహ్మాండంగా విన్నట్లేరు. అవి వినాలి ముందు. ఆయన అన్నటువంటి పూర్తి మాటలు, ఆమె చేసినటువంటి ఇవి చేయలేదు, మేము ఉద్యోగాలు చేయలేము, ఈ మాటలన్నీ కూడా సరే. మేకప్ గురించి అన్నాడు, బాగానే ఉంది. మరి అమర్నాథ్ గారి ఇంట్లో వారి కుటుంబ సభ్యులు కూడా, ఎవరైనా కానీ ఎవరి కుటుంబ సభ్యులైనా మినిమం మేకప్ అనేది ఉంటుంది. ఆ వ్యాఖ్యలు ఆయన చేశారు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఎవరు కూడా చేయకూడనటువంటి వ్యాఖ్యలు. ఆ తర్వాత నేను వాడి కారు వాడేస్తున్నారు అనేటటువంటి మరొక మాట మన అమర్నాథ్ గారు అన్నటువంటి సందర్భం. అవన్నీ మరి వెంకటరెడ్డి గారు విన్నట్లేరు. ఒకవేళ నేను వాడి పారేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతున్నావు అని అనిత గారిని అంటే, చంద్రబాబు నాయుడు గారు వాడి పాడేసినటువంటి సఫారీ కార్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడుతున్నాడు, దానికి కూడా సమాధానాలు చెప్పాలి కదా. మరి ఆ తర్వాత వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అట్లాంటి అఘాయిత్యాలు జరగకుండా మేము చాలా చర్యలు తీసుకుంటా ఉన్నాం, ఇంకా చర్యలు తీసుకోవాలి, ఇంకా కఠినంగా ప్రభుత్వం ఆడవారిపై అత్యాచారాలు చేసేవారు కావచ్చు, అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల కావచ్చు, చాలా కఠినంగా వ్యవహరిస్తాం, ఇంకా కఠినంగా వ్యవహరిస్తాం. జీరోకి తీసుకురావడానికి, ఈ క్రైమ్ని జీరోకి తీసుకురావడానికి మరి లిస్టు కూడా చదివారు. ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అఘాయిత్యాల లిస్టు చదివారు. సరే, నేను ఇప్పుడు కొన్ని లిస్టు చదువుతా. కేవలం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకులు చేసినటువంటి అరాచకాలు. మరి మీరు నాకు అవకాశం ఇవ్వాలి, నేను కూడా చదివి వినిపిస్తా. ఏదైతే పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై వైసీపీ కార్యకర్త నరేందర్ రెడ్డి అత్యాచార యత్నం చేస్తే బాలిక కేకలు వేయడంతో అమ్మాయి చేయి కోసి పారిపోయాడు 14 సెప్టెంబర్ 2022.
ఆ తర్వాత ముస్లిం బాలికపై వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అనుచరుడు అత్యాచారం చేశాడు, అదే పల్నాడు జిల్లా పెదగార్లపాడులో. ఆ తర్వాత దళిత వాలంటీర్తో ఫోన్లో అసభ్యంగా మాట్లాడాడు వైసీపీ నేత వినయ్, ఆయన తండ్రి రామ్మోహన్. అలా జరిగితే చదవమంటారా చెప్తే మొత్తం మీద నా దగ్గర నోట్స్ ఒక 90 పేర్లు ఉన్నాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన వైసీపీ నేత వీరేష్, మోసం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి, కర్నూలు జిల్లా కొసగిలో. నా దగ్గర ఇట్లాంటి లిస్టు 70 ఉన్నాయి. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి, ఆ నాయకులు చేసినటువంటి, అధికారం చూసుకొని ఆ నాయకులు చేసినటువంటి అఘాయిత్యాలు. ఆ నాయకులు ఇప్పుడు ఒక్క విషయం, ఇప్పుడు మీరు మాట్లాడినా ఆయన మాట్లాడినా నాకు తెలుసు మీరు ఏమడుగుతున్నారు, నాకు తెలుసు. కాదు కదా, అసలు ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం, ఆయన మాట్లాడినా మీరు మాట్లాడినా? నో సార్, మీరు పొరపాటు పడతా ఉన్నారు. నేను కంప్లీట్ చేస్తున్నాను. స్టేట్ అన్న తర్వాత ఇలాంటివి జరిగితే ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి, శిక్షలు వేయాలి, మరోసారి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వెంకటరెడ్డి గారు చదివిన లిస్ట్ అన్నింటిలో కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ లేరు. మరి ఆయన ఏడో 14 మంది తెలుగుదేశం కార్యకర్తలు అంటా ఉన్నారు. నేను అంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారని. వారిలాగా మేము డిజోన్ చేసుకోం కదా. ఆ తర్వాత వారిపై జరిగినటువంటి చర్యలు ఉన్నాయి. వారిపై జరిగినటువంటి చర్యలు చూడండి. మేము చర్యలు తీసుకున్నాం, మరోసారి అట్లాంటి ఘటన పునరావృతం కాకుండా ఎన్నో చర్యలు తీసుకున్నాం. నా దగ్గర 90 మంది లిస్ట్ ఉంది. ఏ ఒక్కడి మీద చర్యలు తీసుకున్నారో చెప్పండి. ఏ ఒక్కడి మీద చర్యలు తీసుకున్నారు మీరు, అవి చెప్పాలి. ఒక్కడి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నేను చదివిన లిస్టులో చదవమంటే టైం ల్యాబ్స్ కాబట్టి చదవట్లేదు. వెంకటరెడ్డి గారికి ఒక 5 నిమిషాలు సరిపోయింది, కానీ ఇవన్నీ చదువుతా పోతే 5 గంటలు కూడా సరిపోదు. కాబట్టి మరి వీళ్ళలో ఎవరి మీద చర్యలు తీసుకున్నారో మీకు PDF పెడతాను వర్మ గారు, వెంకటరెడ్డి గారికి ఇవ్వండి. వీళ్ళలో ఎవరి మీద చర్యలు తీసుకున్నారో చెప్పమనండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్లాంటి అఘాయిత్యం జరిగితే భయపడి చనిపోతా ఉన్నారు సార్ చేసిన నిందితులు. కూటమి ప్రభుత్వం డెఫినెట్లీ వదిలిపెట్టదు కాబట్టి వారు భయపడి కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం ఏమైనా ప్రోత్సహించిందా ఏంటి సార్? ఒకటి తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి. వాడి మీద చర్యలేవి, మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ క్రైమ్ రేట్ అనేది 0కి రావడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేస్తాం. వెంకటరెడ్డి గారు 10-15 ఇన్సిడెంట్స్ చదివారు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో. కానీ నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అట్లాంటి ఇన్సిడెంట్స్ రోజుకొకటి జరిగేది. ఆ క్రైమ్ ని మేము 0కి తీసుకొస్తామని చెప్పేసి ప్రజలకు నమ్మపలికి మేము అధికారంలోకి వచ్చాం. డెఫినెట్లీ మరో సంవత్సరము తర్వాత ఈ క్రైమ్ ని 0కి డెఫినెట్ గా తీసుకొస్తాం. ఇక మరో విషయం ఏంటంటే జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సంబంధాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక ఆయన ఏదో చేతులు పెట్టి మరి ఇలా పెట్టి మరి అఫీషియల్ కాలేదు అని. మేమేం చేసినా కానీ అఫీషియల్ గానే చేశాం. పొత్తు పెట్టుకున్నాం, గెలిచాం. మీరేం చేశారు? ఎలా ఇచ్చారు పరిమళనత్వానికి? ఎవరు చెప్తే ఇచ్చారు పరిమళనత్వానికి? ఎంపీ, రాజ్యసభ ఎంపీ. ఈరోజు లింగమనేని రమేష్ గారు కావచ్చు, మిగిలిన ముగ్గురు కావచ్చు, మా పార్టీ వాళ్ళు మేము ఇచ్చుకున్నాం. మీరు ఎలా ఇచ్చారా పరిమళనత్వానికి? ఎవరు చెప్తే ఇచ్చారు? అఫీషియల్ గా ఉన్నారా, అనఫీషియల్ గా ఉన్నారా వాళ్ళతో పొత్తులో? రాజశేఖర్ రెడ్డి గారిని చంపారని చెప్పేసి రిలయన్స్ వారి మీద నిందలు వేసి, ఆ నిందలు వేసిన తర్వాత మీ కార్యకర్తలు, పిచ్చి కార్యకర్తలు, పాపం వెంకటరెడ్డి లాంటి వాళ్ళు తెలివిగా బాగానే ఉంటారు, పాపం పిచ్చి కార్యకర్తలు ఉంటారు కదా, వారు ఏమయ్యారు? ఆ రిలయన్స్ బంకుల మీద దాడుకి వెళ్ళి ఇప్పుడు కూడా వాయిదాలు తిరుగుతున్నారు, కొంతమంది శిక్షలు అనుభవించారు. వారు చెప్పిన వారికి మీరు ఎంపీ ఇస్తారా? ఇది అఫీషియలా, అనఫీషియలా? ఏం సంబంధం అంటారు దీన్ని? ఆ రోజు మీరు పెట్టుకుంది ఏం సంబంధం అంటారు? మళ్ళీ వీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ బిల్లు పడితే ఆ బిల్లు ఎవరికి ఓటేశారు సార్? వీళ్ళు ఎప్పుడన్నా బీజేపీకి ఆపోజిట్ గా ఓటేశారా? అనఫీషియల్ గురించి మాట్లాడితే మేమేదైనా కానీ జనసేనతో పొత్తు కావచ్చు, బీజేపీతో పొత్తు కావచ్చు, మేము వీఆర్ ఆల్వేస్ అఫీషియల్. అఫీషియల్స్ మా దగ్గర లేవు. ఓకే, ఉన్నదల్లా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఉన్నదల్లా కూడా పొత్తు, మేము అధికారిక పొత్తులో ఉన్నాం.